నమస్తే అండి, నా పేరు అభి. మాట్లాడుతున్నాను. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? శివశంకర్ నాగేంద్ర. శివశంకర్ నారాయణ. జనవరి నియోజకవర్గం గిరిజాక్షణ గారి పరిపాలన ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు వస్తారు ఆయన వస్తే బాగానే ఉంటది అనుకుంటున్నాం మరి. ఓకే. గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉంది ఇక్కడ జనవరి నియోజకవర్గంలోని? జనవరి నియోజకవర్గంలో కన్నా మా ఊరు అయితే చాలా దరిద్రంగా ఉంది. రోడ్డు మీది పొందాలపల్లి. మీ పేరు? శివశంకర్ నాగేంద్ర. ఈ పరిపాలన ఎలా ఉంది వైఎస్ఆర్ పరిపాలన? ఏమి అనుకోలేదు. వైఎస్ఆర్ పరిపాలన అసలు బాగాలేదు. జనసేన తెలుగుదేశం పరిపాలన వస్తే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాగుంటదని బాగా మేము కృషి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు గిరిజాక్షణ ఓటేసి మీరు అంతా ఖచ్చితంగా గెలిపిస్తాం. సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఆయన పరిపాలన ఎలా ఉంటది అనుకుంటున్నారు మీరు? బాగుంటది అనుకుంటున్నాం మరి మేము. ఓకే, ఆయన పరిపాలన బాగుంటది. ఈ పరిపాలనలో ఏమి బాగాలేదు మీకు? వైఎస్ఆర్ పరిపాలనలో రోడ్లే బాగాలేదు. ఇంకేం చెప్పాలి మీకు? రోడ్లు, నెక్స్ట్ ఉద్యోగాలు ఏమి లేవు. వాటర్ ఇబ్బంది, అన్ని ఇబ్బంది. ఇప్పుడు ప్రభుత్వం మారాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా మారేస్తారు? అవునండి, మారుస్తాం. ఓకే. వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చేస్తారు మీరు? వైఎస్ఆర్ దాని నుంచి జనసేన, తెలుగుదేశం. గిరిజాక్షణ గారికి వచ్చేసి నగ్గిస్తారు. అవును, ఆయన వస్తే బాగుంటది, పరిపాలన మారుతుంది. బాగుంటదని మరి మేము అనుకుంటున్నాం. ఓట్లు తిరగని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. ఆ ఓట్లు తిరగకుండా ఉంటాయా? ఉంటాయండి. ఓట్లు అయితే చేరవు. పార్టీ వర్గంలో ఏదైనా అసమతి ఉందా? పార్టీ వర్గంలో ఏదైనా అందరూ కలిపి ఐక్యతంగా చేస్తున్నాం. ఓకే, మేమైతే లేరు, బాగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన కరెక్టేనా? తెలుగుదేశం మద్దతు బాగుంది అంటారా? నెంబర్ వన్. తెలుగుదేశం జనసేన రావాలి ఖచ్చితంగా కంపల్సరీ. ఏ రకంగా కష్టపడి ముగ్గురు కలపడం తెలుసు. ఓట్లు చీలిపోకుండా ఉంటాయా? ఉంటాయండి. ఓట్లు చీరుకోకుండా బంగారులాగా అందరూ. మన నాయకుడు పవన్ కళ్యాణ్ ఓట్లు చీలిపోకుండా ఉండాలని రచించాడు. మీరు నమ్ముతున్నాం కాబట్టి అతను కూడా తిరుగుతున్నారు. పనులు మారిపోతే అది ఓకే. చాలా మంది పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయం, ఒకసారి చంద్రబాబు అంటాడు, ఒకసారి ఇది అంటాడు. దాని ఉద్దేశం మీరేమంటారు? అది తప్పుడు వ్యాపారం. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తారని మీరు నమ్ముతారా? నమ్ముతాం కదండి. మరి డబ్బులుగా ఆశించడుగా. చాలా మంది ప్యాకేజ్ ఇస్తారు అమ్ముడికి పోయి అంటారు. దానికి ఏం చెప్తారు? అది నచ్చలేని 90 చెప్తారు. అవన్నీ మనం అనకూడదుగా. ఇప్పుడు గిరిజాక్షణ నాకు పొద్దున్న తిరుగుతున్నారు. పెట్రోల్ ఎవరైనా ఇచ్చారు మీకు? భోజనాలు ఎవరైనా పెట్టారా? వాటర్ ప్యాకెట్ ఎవరైనా ఇచ్చారా? ఏం లేదు, అంతా మీ సొంత డబ్బులే. అవును. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మీ ఊరికి ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు? తెలుగుదేశం తరపుని, జనసేన తరపుని మా ఊరు ఐక్యతంగా ఉండాలి. చేస్తారు. ఏం చేసినా మా ఊరు అంతా కలిసే చేస్తారు. దీని మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు నమ్మకం. అవును, ఖచ్చితంగా మీ ఊరంతా ఈయనకే ఓటేస్తారు. ఖచ్చితంగా నగ్గిస్తారు. పవన్ కళ్యాణ్ గారు నగ్గిస్తారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఖచ్చితంగా అడుగు పెట్టాలి. బంగారు లాగా. పక్క ఎమ్మెల్యే ఈసారి పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. థ్యాంక్ యూ బ్రదర్.